హాయ్ ఫ్రెండ్స్. సో గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా 1 or 2 బిట్స్ వస్తాయి దీంట్లో. ఓకే, ఏ ఆర్ యాన్ ఇది ఎక్కువగా వస్తుంటుంది. ఏ వాడాలా యాన్ వాడాలా అనేది ఇక్కడ మనకి మెయిన్గా అడిగేటువంటి క్వశ్చన్. ఓకే, ఇక్కడ నేను సెంటెన్సెస్ ఇచ్చాను, ఆ సెంటెన్సెస్ ని చూద్దాం. ఐ మెట్ డాష్ యూనిక్ మేనేజర్, హీ వాస్ డాష్ వన్ ఐడ్ మ్యాన్, he was wearing dash uniform which made me believe that he was dash European. He seemed to be dash honest man. I spoke with him for dash hour. Later dash NRI came and disturbed us. After that dash MLA also visited him. ఇక్కడ మనకి ఏం రావాలి? మెయిన్ గా I met a unique man or an unique man. సో జనరల్ గా మనం ఒక నోషన్ లో ఉంటాం. ఏంటి? AEIOU. ఓకే, AEIOU అనేవి ఉంటే అవి వవెల్స్, మిగిలినవి కాన్సోనెంట్స్. వవెల్స్ ముందు యాన్ వాడాలి, మిగిలిన వాటి ముందు ఏ వాడాలి అని అనుకుంటాం, కానీ తప్పు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది క్లియర్గా వినండి, మీకు ఈజీగా అర్థమైంది. ఇది ఫార్ములా రాంగ్. ఇవి మనకి ఇంగ్లీష్లో 44 సౌండ్స్ ఉన్నాయి, ఫానటిక్ సౌండ్స్. ఆ ఫానటిక్ సౌండ్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం రాయాలి. ఏ అయితే ఏ, యాన్ అయితే యాన్. యాక్చువల్గా వవెల్ సౌండ్స్ ముందు, లెటర్స్ కాదు, వవెల్ సౌండ్స్ ముందు యాన్ వాడాలి, కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ వాడాలి. అర్థమైందా? అయితే మరి మన ఫానటిక్స్ రావు కదా, ఎట్లా? ఫానటిక్స్ అంత క్లియర్ గా మనకు తెలియదు కదా అంటే వెరీ సింపుల్ వే, ఐ టెల్ యూ. ఆ నుండి అమ్మహ వరకు వచ్చేటువంటి మధ్యలో ఉన్నటువంటి శబ్దాలు కనుక వస్తే దాని ముందు మనం యాన్ వాడాలి. క్లియర్? ఆ నుండి అమ్మహ వరకు వచ్చేటువంటి శబ్దాలు కనుక ఉంటే ఒక వర్డ్ కి బిగినింగ్ లో అక్కడ మనం యాన్ రాయాలి. తర్వాత కా నుండి రౌతి లేదా బండిరా అంటాం మనం. ఓకే, నేను నేర్చుకున్నప్పుడు బండిరా, ఇప్పుడేమో రౌతి అంటున్నారు. ఓకే, కాబట్టి కా నుండి రౌతి వరకు వచ్చేటువంటి శబ్దాలు అంటే ఏ గుణితం, కా గుణితంలో కా, కీ, కే, కు, కు ఏదైనా కానీ, అలాగే గా, గు, గే ఏదైనా కానీ ఇట్లా వచ్చిందంటే దానికి మనం ఏ వాడాలి. కా నుండి రౌతి వరకు వచ్చేటువంటి మధ్యలో ఉన్నటువంటి శబ్దాలకు వస్తే గాని ఏ వాడాలి. అలా కాకుండా ఆ నుండి అమ్మహ వరకు వస్తే యాన్ వాడాలి. క్లియర్? నా నెంబర్ రాసుకోండి, కావాలంటే కాల్ చేయండి. 8184907980, 8184907980, and please WhatsApp me. I'll definitely give you clarity. And అవసరమైతే కాల్ చేసుకోవడం మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే తర్వాత నేను ఖాళీ ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేసి డిస్కషన్ పెట్టుకుందాం. ఓకే, క్లియర్? ఓకే, ఓన్లీ వాట్సాప్. నెక్స్ట్, డైరెక్ట్లీ కమింగ్ టు ద పాయింట్. ఐ మెట్ డాష్ యూనిక్ మేనేజర్. ఇక్కడ మనకి జనరల్ గా ఏమనుకుంటాం అంటే యూ ఉంది కదా, AEIOU కదా, కాబట్టి యాన్ పెట్టు అనుకుంటాం. తప్పు. ఇక్కడ ఏ వస్తుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక సింపుల్ ట్రిక్ చెప్తున్నా వినండి. ఒక పదాన్ని రాసుకోండి, అక్కడ తెలుగులో రాయండి. తెలుగులో రాసినప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చింది? ఇది యూనిక్. దీన్ని ఏమంటాం? యూనిక్. యూనిక్ లో యా కొమిస్తే యు అంటే ఇది యా గుణితం వచ్చింది. ఇక్కడ యా గుణితం అంటే నేను చెప్పాను కదా, కా నుండి రౌతి వరకు వచ్చేటువంటి మధ్యలో ఉన్నటువంటి గుణితాలు ఏ అయినా సరే ఏ రాయాలి. ఇక్కడ ఆన్సర్ ఏ. తర్వాత హీ వాస్ డాష్ వన్ ఐడ్ మ్యాన్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, వన్ రాసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది? వా. వా అంటే ఏంటి? కా నుండి రౌతి వరకు వచ్చేటువంటి మధ్యలో శబ్దాలు, కాబట్టి వా. ఏ. వన్ ఐడ్ మ్యాన్. హీ వాస్ వేరింగ్ డాష్ యూనిఫామ్. ఆ యూనిఫామ్ ఎందుకు? ఇది కూడా రాసుకోండి అవసరమైతే. యూనిఫామ్. ఇక్కడ ఏమొస్తుంది? యూనిఫామ్. ఓకే, సో
యా కొమిస్తే యు, యుకు దీర్ఘమిస్తే యు. సో యా గుణితం వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్, విచ్ మేడ్ మీ బిలీవ్ దట్ హీ వాస్ డాష్ యూరోపియన్. ఏ యూరోపియన్ అగైన్, ఎందుకు రాసుకోండి, ఇది యూరోపియన్ వస్తుంది. నెక్స్ట్, he seemed to be dash honest man. ఏ వస్తుంది అనుకుంటున్నారా? కాదు, an honest man. ఎందుకు? ఇక్కడ మళ్ళీ మనం ఏం పలుకుతున్నాం రాసుకోండి. ఏముంది సార్? హానెస్ట్. కా నుండి రౌతి వరకు వచ్చేటువంటి శబ్దాలు కాబట్టి హానెస్ట్. మీరు చెప్పిందా లేదు సార్? కాబట్టి ఏ వస్తుంది? కాదు, ఇది కాదు. ఇక్కడ ఈ పదంలో హెచ్ సైలెంట్, గుర్తుపెట్టుకోండి. ఆనెస్ట్, దీన్ని పలికే విధానం ఇట్ ఈస్ నాట్ హానెస్ట్, ఇది ఆనెస్ట్. మరి ఎట్లా సార్ ఈ హెచ్ ఎక్కడ సైలెంట్, లేకపోతే ఏ పదాల్లో సైలెంట్ అంటే ఇక్కడ రాసిన కూడా ఆనర్, ఆనెస్ట్, ఆర్, హెచ్ఈఐఆర్. ఇక ఈ ఆనర్ తోనే ఆనర్, ఆనరబుల్ వస్తుంది. ఓకే, ఈ 4 పదాలలో హెచ్ ఈజ్ సైలెంట్. ఓకే, క్లియర్? చూడండి ఇక్కడ an honor, an honest, an hour. So please wait for me. An hour, an hour. HEIR. ఈ HEIR ఏంటి అంటే ఇది మనకి వారసుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. HEIR, ఎయిర్, ఇట్స్ నాట్ హెయిర్. ఓకే, ఎయిర్. కాబట్టి ఇందులో ఈ 4 పదాల్లో హెచ్ సైలెంట్. దీని ముందు మనం యాన్ వాడాలి. అంటే హానర్, ఆనర్ లో ఆనర్ అని పలుకుతున్నాం. ఆనెస్ట్. ఓకే, అట్లా ఆనెస్ట్ అని పలుకుతున్నాం. ఆర్, అవర్, ఇట్స్ నాట్ ఓకే హవర్, అవర్. గుర్తుపెట్టుకోండి క్లియర్ గా. సరే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేను. ఐ స్పోక్ విత్ హిమ్ ఫర్, ఇప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం, an hour later dash NRI came and disturbed us. ఇక్కడ ఏమొస్తుంది మరి? అక్కడంటే ఏదో మరి చేసేసాం, కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే సేమ్ ఫార్ములా ఈజ్ సేమ్. ఏమొస్తుంది మరి? ఎన్ఆర్ఐ. ఫస్ట్ ఏం పలుకుతున్నాం? ఎన్. ఇక్కడ పలికే విధానం కరెక్ట్గా ఉండాలి మనకి. మోస్ట్లీ మనం పలికేటువంటి శబ్దాలు ఎన్, ఎం, ఎస్ ఎలా ఉంటాయంటే జనరల్గా మనం ఎట్లా పలుకుతాం అంటే ఎస్ అని పలుకుతాం. తప్పు. ఇది పలకాల్సిన విధానం ఎస్. ఇట్స్ నాట్ యా బట్ ఏ. ఎస్. సేమ్ ఇది కూడా ఎం. ఇట్ ఇస్ నాట్ ఎం, యా కాదు, ఎం, ఎన్, ఎన్. కాబట్టి ఇక్కడ లేటర్ an NRI, NRI ఏ పలుకుతున్నాం కాబట్టి ఆనంద చూడండి మధ్యలో ఉన్నటువంటి శబ్దాలు came and disturbed us. Later, that means after that. చూడండి ఇక్కడ an MLA, M, MLA, it is not ya. ఓకే, యా కాదు, MA, MLA also visited him. ఇది మనం మెయిన్ గా చూడాల్సింది. అంటే అబ్రివియేషన్స్ ని విడివిడిగా పలుకుతున్నప్పుడు కూడా వాటిని చూడాలి, అక్కడ ఏ సౌండ్ పలుకుతున్నాం అనేది చూడాలి. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి. ఇండియా ఈజ్ డాష్ మెంబర్ అని అన్నాం ఇక్కడ. ఇండియా ఈజ్ డాష్ నాటో మెంబర్. ఇది విడివిడిగా పలకట్లా, మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమని పలుకుతున్నాం అంటే నాటో మెంబర్ అని పలుకుతాం. నాటో, నాటో అంటే నాటో ఆర్ నాటో. ఇందులో ఫస్ట్ పలుకుతున్నటువంటి శబ్దం ఏంటంటే నా. నా కాబట్టి ఏ వస్తుంది. విడివిడిగా పలికితే ఎన్ఆర్ఐ, విడిగా పలికితే అక్కడ ఎన్ లో ఏ పలుకుతున్నాం కాబట్టి యాన్ వస్తుంది. కానీ ఇక్కడ అది విడిగా పలకట్లా, ఒక వర్డ్ లాగా పలుకుతున్నాం. ఓకే, కాబట్టి
ఇక్కడ మనం దీన్ని ఏ అని రాయాలి. ఏదైనా కూడా అట్లా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సింపుల్ గా ట్రిక్స్ అన్నమాట. ఇవి ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఔ ఈ శబ్దాలతో వస్తే యాన్ రాయండి. కా నుండి రౌతు వరకు వచ్చేటువంటి శబ్దాలు ఉంటే ఇంకోటి మనకి ఏ రాయండి. ఇంకొక చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేయాలి దీనికి. ఫోనెటిక్ సౌండ్స్ లో అన్నీ ఉంటాయి కానీ ఒకటి మాత్రం ఉండదు. ఏది మనకి ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్. ఇది జనరల్ గా మనం పలికే విధానం ఏంటంటే యానిమల్. మై డియర్ స్టూడెంట్స్, it is not యానిమల్, it is called animal. It is not యానిమల్. డిఫరెన్స్ చూడండి, నేను పలుకుతాను, మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. యానిమల్, యానిమల్, యాపిల్, యాపిల్, యాక్సెప్ట్, యాక్సెప్ట్. ఓకే, సో ఈ ఒక్కటి మాత్రం మనకి ఇంగ్లీష్ లో ఈ శబ్దం ఉండదు. దీన్ని శ్వ అంటాం ఫోనెటిక్ సౌండ్స్ లో. సో అంటే ఏదైనా ఒక వస్తువు ఒక వర్డ్ ఏతో మొదలయ్యి దాన్ని మనం ఆ అని పలికేసి వచ్చినప్పుడు కూడా దాన్ని మనం యాన్ వాడాలి. మిగిలినన్ని నార్మల్గా ఇదే అప్లికేషన్. ఆ నుండి అమ్మహ వరకు వచ్చేటువంటి శబ్దాలు యాన్ వాడాలి, మిగిలిన వాటన్నిటిలో ఏ వాడాలి. ఇది ఇప్పటి వరకు మనకి ఏ అండ్ యాన్ మీద. ఇంకా దా గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ.